చికురం బహుళం విరళం భ్రమరం మృదులం వచనం విపులం నయనం అధరం మధురం వదనం లలితం చపలం చరితన్ను కదానుభవే అంటున్నారు మన లీలాశుకుల వారు. మన మధురాష్టకాన్ని పోలినటువంటి రచన ఇది కూడా. చికురం బహుళం, ఈ స్వామి యొక్క జుట్టు ఉంది చూడండి. ఆ జుట్టు ఎలా ఉంది అంటే బాగా ఒత్తైనటువంటి జుట్టు. కేశవ అని చెప్పి కదా ఆయనకి పేరు. ప్రశస్తమైన కేశపాసం కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన కేశవుడనే పేరు. అద్భుతమైనటువంటి జుట్టు ఆయనది. ఎంత అందంగా ఉంటుందో. విరళం భ్రమరం అన్నాడు. ఇక జుట్టు అలా ఉంది అంటే ఏదో సాదాసీదాగా జుట్టు ఉంటే కాదు. అని ఇంత పొడవైన జుట్టు ఉంటే ప్రయోజనం ఏమిటి? ఆ జుట్టు చక్కగా రింగులు రింగులు తిరిగి ఉండాలి. ఆ రింగులు తిరిగి అవి ఇలా పైకి వచ్చి పడాలి. పడితే దానిలో ఉండేటువంటి అందం మరికొంత. విరళం భ్రమరం మృదులం వచనం, మాట ఎలాంటిది, ఎంత మృదువైనటువంటి మాటో. ఆ మాట వింటేనే చాలు ఆనందం కలుగుతుంది. విపులం నయనం, కళ్ళు చూద్దామా, ఎంత చక్కని కళ్ళు, ఎంత విశాలమైనటువంటి కళ్ళు ఆయనవి. అధరం మధురం, ఇక చెప్పక్కర్లేదు. ఆ స్వామి యొక్క పెదవులు మధురాతి మధురమైనటువంటి. వదనం లలితం, ఈయన ధీర లలితుడైనటువంటి నాయకుడు కాబట్టి ఎంతో ప్రశాంతమైనటువంటి వదనార విందం కలిగినటువంటి స్వామి మనవాడు. చపలం చరితన్, ఇక ఈయన యొక్క ప్రవర్తన ఇప్పుడున్నట్టు మరి కాసేపట్లో ఉండదు. ఇప్పుడు ఇక్కడ కనపడతాడు, ఇంకాసేపటికి అక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు. అలా కదా పాపం ఈ గోప బాలికలందరినీ కూడా ముప్పతిప్పలు పెట్టేశాడు. ఎక్కడ ఉంటాడో తెలియదు ఆయన. అంగనా మంగనా మంతరే మాధవ అని చెప్పి ఇక్కడ ఈ అమ్మాయి మధ్య, అక్కడ ఇంకో అమ్మాయి, వీళ్ళిద్దరి మధ్యన ఇక్కడ మాధవం మాధవం అంతరే మాధవి అంట. ఇక్కడొక కృష్ణుడు, అక్కడొక కృష్ణుడు, మధ్యలో ఇంకో అమ్మాయి. ఏంది అది? ఎక్కడుంటాడు ఈయన? ఇందుగలడు అందులేడని సందేహము వలదు, అన్నిటా ఉంటాడు. కాబట్టి అంతర్బహిష్య తద్వ్యాప్యం నారాయణ స్థిత అన్న. లోపల బయట అన్ని చోట్ల ఉండేటువంటి వాడు కనుక అలాంటి కృష్ణుణ్ణి కదా అనుభవే, ఎప్పుడు నేను ఆయన్ని అనుభవిస్తాను. ఇది మనకి ముఖ్యమైన మాట. అనుభవించాలి భగవంతుణ్ణి, ఆరాధన చేయటం కాదండి. ఆ స్వామిని నువ్వు అనుభవించాలి. నా అని చెప్పి ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నీకు భగవంతుడికి ఏ విధమైనటువంటి భేదభావం ఉండదు. లీనమైపోతావు ఇంకా ఆయనలో. ఆ లీనమయ్యేటువంటి ఒక ఉన్నతమైన స్థితిని మనం పొందటమే మన జీవితానికి పరమార్థం. దానికోసం ప్రయత్నం జరుగుతూ ఉండాలి, నిరంతర ప్రయత్నం. ఒక రోజులో సాధ్యమయ్యేదేం కాదు ఇది. ఇలా చెప్పంగా అలా వినంగా ఎప్పటికో మన మనస్సు దాని మీద సంపూర్ణంగా లగ్నం అవుతుంది. కాబట్టి అటువంటి ఒక సాధన చెయ్యటానికి ఒక మెట్టుగా వీటన్నిటినీ మనం భావించాలే కానీ ఒకరోజు విన్నటువంటిదే రేపు కూడా ఏం వింటానులేండి, ఏమో ఈరోజు విన్నదానిలో మనకి నచ్చకపోవచ్చు, రేపు వినేదానిలో ఇంకోటి ఎక్కడన్నా కరెక్ట్గా మన మనస్సుకి హత్తుకునేటువంటి మాట ఒకటి కనపడవచ్చు. అక్కడ కనెక్ట్ అయిపోతాం మనం ఆయనకి. ఆ కనెక్షన్ ఎప్పుడు జరుగుతుందో, ఆ అనుభవం ఎప్పుడు జరుగుతుంది అనే దానికోసమే మనం ఎదురు చూస్తూ ఉండాలి కదా. అనుభవే, అలాంటి అనుభవం నాకు ఎప్పుడు కలుగుతుందో అని చెప్పి ప్రార్థన చేస్తూ మనందరం కూడా అటువంటి ప్రార్థనతోటి ముందుకు వెళదాం. స్వస్తి.